మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. సో ఏంటి డబ్బంతా ఇక్కడ సంపాదించిన డబ్బంతా విదేశాలకు ఏమన్నా బ్లాక్ మనీ అట్లా మార్చేస్తున్నారా ఏంటి? ఎప్పుడు చూసినా అమెరికా, లండన్, దుబాయ్ ఇట్లా బీభత్సంగా తిరుగుతున్నారు ఈ మధ్య. ఇక్కడ అందుబాటులో కూడా ఉండట్లా మీరు అసలు. అదే సార్ మామూలుగా ఏంటంటే నేను ఇందాక చెప్పాను మీకు, మాకున్నది ఓన్లీ ఆప్షన్ వచ్చేసి రియల్ ఎస్టేట్ లో. ఇది మన ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి మాకు. నేను చెప్పా ఇందాక మాకు ఎన్ని లాభాలు వస్తాయనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఎర్రచందనం శ్రీగంధం చెట్టు పెట్టే వ్యక్తి 15 రూపాయలు 20 రూపాయలు తీసుకొచ్చి మొక్క తీసుకొచ్చి పెట్టే వ్యక్తి అదే రేట్ అమ్ముతాడు. 6,500 రూపాయలు పెట్టి 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి కూడా అదే రేట్ అమ్ముతాడు. కరెక్ట్. మీరు కంపేర్ చేసి ఎన్ని కోట్లు మిగులుతాయని మనం ఉంటాం, ఎన్ని కోట్లు మిగులుతాయా? ఏముండవు. నేను ఒక ప్యాషనేట్గా చేస్తున్నా. రేపు పొద్దున్న నేను చేస్తున్న పని ఏంటంటే రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్ నా గురించి మాట్లాడుకోవాలని చేస్తున్నా. నేను చేసే పని ఏదైతుందో జనరేషన్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సుభాష్ పాలేకర్ అని ఒక అతని పేరు వస్తుంది వెంబడే, చాలా మంది చెప్తారు ఆయన పాలేకర్ విధానం అని నాకు అంటారు అనమాట. రేపు పొద్దున్న సంపంగి విధానం రావాలనే ఆలోచన చేస్తున్నా నేను. ఆ విధంగా రావాలని సంకల్పంతో చేస్తున్నా. సో అలాంటి చేస్తున్నప్పుడు నేను డబ్బుల కోసం ఆలోచిస్తలే. అయితే ఇక్కడ నేను విదేశాలకు పోవడానికి ఏంటంటే నేను పండిస్తున్నా, ఆర్గానిక్ వేలో పండిస్తున్నా సార్. అవును. పండించిన పంటని ఆల్రెడీ మనకంటే అమెరికా ఒక 10 years 15 years ముందు ఉన్నది. అవును. సో వాళ్ళకి మనకంటే ముందు ఆర్గానిక్ అనేది వాళ్ళకి ఐడియా వచ్చేసింది ఇప్పుడు ఆడ. సో అదే విధంగా ఇక్కడ దుబాయ్ లాంటి ఈ కంట్రీస్లో ఏంటంటే మేము పండించిన పంటని ప్రాసెస్ చేసేసుకొని ఈ సంపంగి న్యాచురల్స్ని అక్కడ బిజినెస్ చేసుకోవడానికి కోసం నేను వెళ్తా ఉంటాను అనమాట. దీనికి ఏంటంటే ఎప్పుడు చూసినా ఇప్పుడు మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, మా తమ్ముడు చూసుకుంటారు, CEO మా బ్రదరు, MDN CEO మా బ్రదరు, అది చూసుకుంటారు. నేను విదేశాల్లో చూసుకుంటా. ఏంది నా పప్పులు అమ్ముకునే పప్పుల్ని ఆడ అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ తయారైన పప్పులను ఆడ ఎక్స్పోర్ట్ చేసి ఆ ఎక్స్పోర్ట్ చేసిన పప్పులను అమ్మడానికి కోసం ఆడ మార్కెట్ చేసుకుందాం ప్రయత్నం చేస్తా. సో అక్కడ మన తెలుగు ప్రజలు ఉంటారు, తెలుగు సంఘాల వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీకు చూడండి సార్ మా టేస్ట్ ఇది మీ ఇలా పండిస్తున్నాం, దీన్ని ఒకసారి టేస్ట్ చేయండి అని చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నా, ఒకవేళ నాకు ఇంకా ఆర్గానిక్ సర్టిఫికేషన్ రాలేదు, 3 years పడుతుంది, ఇంకా 2 years నాకు సర్టిఫికేషన్ రావడానికి 2 years పడుతుంది. అప్పటిదాకా నాకు దాని మీద ఆర్గానిక్ అని నేను వేసుకోలేను. సో వేసుకోలేనప్పుడు నేను ఏం చేయాలి, నేను పోయి చెప్పాలి. అప్పుడు ఎప్పుడైతే 3 years తర్వాత సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత నా సర్టిఫికేట్ మాట్లాడుతుంది. అప్పటిదాకా నేను మాట్లాడుకోవాలి నా ప్రొడక్ట్ గురించి. అప్పుడు ఎవరు మాట్లాడాలి? నా ఎంప్లాయ్ పెడితే నంబర్ జనాలు, ఓనర్ పోతా, నేను ఓనర్ని, ఒకసారి నా టేస్ట్ చేయండి, టేస్ట్ చేసిన తర్వాత నచ్చితే తినండి అని చెప్పేసి మాట్లాడతాను అనమాట. దాని ప్రమోషన్ కోసం వెళ్తున్నా. సో ప్రమోషన్ కోసం వెళ్తున్నప్పుడు ఆడ లక్షలు సంపాదిస్తారు, కోట్లు ఆడ తీసుకొచ్చి ఏదో చేస్తారు, ఏదో విచిత్రాలు మాట్లాడుతున్నారు. ఫ్లైట్ లో మోడీ ఉండి మీరు అసలు ఇండియాలో కనబడట్లా. ఇదే సార్ బతుకు పోరాటం సార్ ఇది. ఇప్పుడు అమెరికాలో ఆటోమేటిక్గా నేను చెప్తా ఉంటా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన భారతీయుల్లో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే వాళ్ళు రియలైజ్ అయిపోయిన తర్వాత అది తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కాడ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. హైటెక్ సిటీ 1996లో స్టార్ట్ అయింది. హైటెక్ సిటీ పరిసరాలు అంటే కావు రీల్స్ కానీ ఈ మాదాపూర్ ఏరియాలో కానీ వెంచర్లు వేసి ఉంటాయి. వెంచర్లు వేసినప్పుడు ఆ వెంచర్లో చాలామంది ఏం చెప్తారంటే మీకు, మీరు వింటారు చాలా మంది, అబ్బా ఇక పలానా ఎక్స్ అనే బ్రోకర్ వచ్చేసి ఇక్కడ అమ్మిండు, కొనమను నన్ను, నేను కొనలేదు, కొంటే ఇవాళ కోట్లయ్యేది అని చాలా మంది చెప్తారు. ఇవాళ చూస్తే 100 మంది చెప్తే 10 మంది కొంటారండి. 10% కొంటారు. ఆ 10% అదృష్టవంతులు. ఈ రిమైనింగ్ 90% రిలేజ్ అయిన రోజు వాళ్ళకి అందదు. ఇప్పుడు ఆ రిలేజ్ అయిపోయి ఇంత కోటి 3 లక్షల రూపాయలు గజం ఉందట ఆడ. ఈ 3 లక్షల రూపాయల గజాన్ని ఇప్పుడు కొందామంటే ఆ మిడిల్ క్లాస్ కొనలేతాడా? అంటే ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో ఆ రియలైజేషన్ వాళ్ళ దగ్గర అది దొరకదు మన దగ్గర. నేను ఇప్పుడు ఇది క్లియర్ మీరు రాసుకొని పెట్టుకోండి. ఇది ఈ ఆర్గానిక్ అంటే వర్జిన్ సాయిల్స్ ఏవైతున్నాయో, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతున్నాయో, ఈ ల్యాండ్స్ 10 సంవత్సరాల తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలంటే దొరకవు ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్ అగ్రికల్చర్ రాబోతుంది. ఎందుకంటే ఫుడ్ అనేది కంపల్సరీ కదండి, ఫుడ్ ఆర్గానిక్ కంపల్సరీ కదా. సో ఇప్పుడు ఆర్గానిక్ ఇది బాగుంటుంది, ఇది 100 రూపాయల బదులు 150 రూపాయలు కొనుక్కోండి అంటే మన వాళ్ళు కొన్నారు. ఇప్పుడు ఇంకా రాలే అవేర్నెస్. అది అమెరికాలో అవేర్నెస్ వచ్చింది. ఒక రోజు జోక్యం తెలుసా మీకు, ఒక విచిత్రమైన జోక్యం తెలుసా? నేను అగ్రికల్చర్కి ఇంత ప్యాషనేట్ చేస్తున్నా, నాకే ఒక చిత్రం అనిపించింది. నిన్న ఆర్గానిక్ అని గురించి ఒక సెమినార్లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఒకతను తీసుకెళ్ళి బట్టల షాపు తీసుకెళ్ళి ఆర్గానిక్ బట్టలు కొనుక్కోమన్నాడు. ఆర్గానిక్ బట్టలు కొనుక్కోమంటే ఆర్గానిక్ బట్టలు ఏందన్నా నేనన్నా. అంటే ఏంటి ఆర్గానిక్ బట్టలు అంటే మనం పండించే కాటన్ ఏదైతే ఉందో ఆ కాటన్ కూడా ఆర్గానిక్ వేళ కల్టివేట్ చేసి ఆ బట్టలు వేసుకుంటున్నట్టు అమెరికాలో కొనుక్కోమని చెప్పారు. పాత డ్రెస్సులు ఒక షర్ట్ 10,000 రూపాయలు ఉంటే అది 1,00,000 రూపాయలు ఉంది ఆర్గానిక్ ఉన్నది. సో ఆర్గానిక్ ఉందంటే వాళ్ళు అంత అడ్వాన్స్ ఆలోచిస్తారు.
రేపు పొద్దున ఆ సిచ్యువేషన్ నేను పోయి ఇప్పుడు నా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ 100 రూపాయల బదులు 500 రూపాయలు పెట్టినా కొనుక్కుంటారు. ఆ కొనుక్కోవడానికి కోసం నేను కష్టపడ్డ కష్టార్థాన్ని 4 రూపాయలు సంపాదించుకుంటాను. ఇక్కడ ఇండియాలో నాకు రాదు కాబట్టి అక్కడ పోయి అమ్ముకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను నేను. సో అందుకోసం ఆడుంటాను నేను. అప్పుడు నేను ప్రమోట్ చేసుకోవాలి, నేనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోట్ చేసుకోవాలి. నేను నాకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చేంత వరకు నేనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పోయి ప్రతి బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవాలి, ప్రతి షాపు పోయి ప్రమోట్ చేసుకోవాలి. యాజ్ ఎ కంపెనీ చైర్మన్ గా మీరు అమెరికాకి వెళ్తే నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. సో దానికోసం వెళ్తున్నాను అనమాట. ఓకే ఓకే. సో అది పర్పస్. దానికి 100 కోట్లు సంపాదించి వస్తారు హ్యాపీ. మీరు ఫ్లైట్ కూడా కొనుక్కున్నారని చెప్పారు ఎవరు? ఏమో వాళ్ళందరూ మాటలు నిజమే కొంట కావచ్చు. తర్వాత ఈ ల్యాండ్ సేల్ డీడ్ రాసుకుంటప్పుడు, అగ్రిమెంట్ రాసుకుంటప్పుడు వ్యవసాయం అని కాకుండా ఫామ్ ల్యాండ్స్లో ఇతరత్ర అనే కాలం నింపి అమ్ముతున్నారట. అంటే దానివల్ల భవిష్యత్తులో దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చనా? ఎందుకట్లా? ఇతరత్ర అనేది ఉండదు సార్. మామూలుగా ఇతర అని ఏముండదు. క్లియర్గా మనకు పాస్బుక్ జనరేట్ అయిన వెంటనే మీకు ఐడియా ఉంటుంది. మన ధర్నే ఫోటోలు వచ్చిన తర్వాత లేకపోతే ఇప్పుడు మన భూభారతిలో కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఒకటి చేస్తారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఒకటి వేస్తారు. నాన్ అగ్రికల్చర్ సబ్ రిజిస్టర్లు వేస్తారు, అగ్రికల్చర్ వచ్చి రెవెన్యూ స్టార్స్ ఇస్తారు. అక్కడ క్లియర్ ఉంటుంది వ్యవసాయ భూమి అని ఉంటుంది. రెవెన్యూ స్టాఫ్ మన ఏముండదు, ఇతరత్ర ఏముండదు. ఎక్కడి నుంచి కొన్నావు, ఎలా కొన్నావు అని ఉంటుంది అనమాట. కొన్నదానికి కొనుగోలుదారు కొనుగోలు ఉంటుంది, లేదనుకుంటే అసైన్ అని ఉంటుంది, పోరంబకు ఉంటుంది, లావణ్య అని ఉంటుంది. అది ఉంటుంది. నీకు ఎట్లా సంక్రమించింది, ఎక్కడి నుంచి నీకు ఎలా వచ్చింది. ఇప్పుడు బిఎస్ కొంటున్న మా దగ్గర రమేష్ సంపంగి ఉన్నాడు. రమేష్ సంఘం ఎక్కడి నుంచి అంటే కొనుగోలు, నువ్వు కొన్నా కూడా వచ్చింది, లేదా నేను గిఫ్ట్ చేసిన బహుమతిగా వచ్చింది, లేదంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది, అసైన్ అని వస్తుంది. అంతే తప్ప క్లియర్ అదేం లేదు, అబద్ధం అది. నెక్స్ట్ ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంటుంది అంటే ఫామ్ ల్యాండ్స్ లలో రోడ్లు రేపు ఈ మధ్యన ఒక మిత్రుడు ఆయనకు ఏదో పెద్ద తెలిసేది లేదేం లేదు. అంటే మామూలుగా ఏంటంటే ప్లాట్లు అమ్మడం చేతగాక, ప్లాట్ అమ్ముకోవడం చేతగాక ఈ మధ్య చాలా మందికి ఫామ్ ల్యాండ్స్ మీద ఒక క్రేజ్ పెరిగింది జనాలు. సో ప్లాట్ ఎక్కడ లేక ఏదో పెద్ద మేధావి లేక వచ్చి చెప్తాడు. మామూలుగా ఏంటంటే రోడ్లు రేపొద్దున మీరేం చేయకపోవచ్చు, కానీ రేపొద్దున మీ తర్వాత జనరేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చేయొచ్చు కదా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ మిత్రుడికి తెలియదు అనేది పంచాయతీ రాజశేఖర్ అంటాడు, అదంటాడు ఇదంటాడు కొత్త చెప్పి దాన్ని ఏదో చేసేసుకొని ఏది చెప్పతాడు. అంటే నేను ఏమంటా అంటే నోరు ఉంది కానీ ఎట్లా పోతే అట్లా మాట్లాడద్దు, క్లియర్గా మాట్లాడాలి. సో ఇక్కడ ఏంటంటే రేపు పొద్దున మీరు సింపుల్ సార్, మీకు ఊళ్ళో మీ వరంగల్లో ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, 1 ఎకరం అమ్మిర్రు, ఎక్సెన్ అమ్మిర్రు అని రోడ్డు ఎట్లా ఇస్తారు మీరు? రోడ్డు ఏముంటుంది, వాళ్ళ దారి ఎట్లుంటుంది? దారి ఇష్టం. అంటే ఎడ్ల బండి పోవటానికి కానీ అరకా పోవటానికి కానీ ఆ ఎకరం భూమికి మన దారి ఇష్టం ఆ మాటతో అనుకుంటేది. ఆ దారినే డొంక అంటోళ్ళు. ఆ డొంక ఎవరి పేరు మీద ఉంటుంది? ఎవరి పేరు మీద ఉంటుంది? ఎవరి పేరు మీద ఉంటుంది? కాల్ దారి అంటది, ఎవరి పేరు మీద ఉంటుంది? రోడ్లు అయితే గ్రామ పంచాయతీ పేరు మీద ఉంటాయి. లేదు నువ్వు నిజంగా వెంచర్ వేస్తే వెంచర్కి అప్పుడు గ్రామ పంచాయతీ గిఫ్ట్ వేస్తారు, చేస్తాం. సో కాబట్టి దానికి ఏముంటుంది, మమ్మల్ని డొంక సింపుల్. మీకు అర్థమైందా? ఎప్పుడో పాతకాలం నుంచి నడుస్తున్న ఇది. ఆ రోడ్డుని నీకు ఎడ్ల బండి, సపోజ్ నువ్వు వచ్చింది ఎడ్ల బండి నీ లోపల రావాలి, నీ అరక లోపల రావాలి, నీ భూమి నుంచి రావాలి కదా. దానికి అగ్రి అయితేనే కొంటా అని చెప్పి కొంటాడు కదా. సో దాన్ని డొంకగా మనం కొద్దిగా మార్చుకుంటాం, ఎంతో కొంత రోడ్డు ఇచ్చుకుంటాం, డొంక భూములు ఇస్తాం, డొంక ఇచ్చుకుంటాం. దాని ఎవరి పేరు మీద ఉంటుంది అది? రేపొద్దున అది వచ్చి మళ్ళీ వాళ్ళు అమ్ముకోవచ్చు. అది ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేవర్స్లో అది జరిగింది. పార్కులు అమ్ముకోరు చాలా మంది, కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అలా ఉండదు. సో సింపుల్గా ఆయన అనేస్తారు అట్లా ఏమని, దాన్ని దీన్ని కంపేర్, ఆయనకి అవగాహన లేదు, కంపేర్ చేస్తారు, దాన్ని అవుతుంది. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ తీసుకుంటే రోడ్లు డెవలప్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదా? రోడ్లు ఉంటాయండి, రోడ్లు ఉంటాయి ఖచ్చితంగా. ఒక దానికి పోవాలంటే నీకు రోడ్డు ఇవ్వాలి. ఇప్పుడు కాదు, జమానా నుంచి ఉంది, రైట్, ఎప్పటి నుంచో ఉంది. ఖచ్చితంగా నీ రోడ్డుకి కంపల్సరీ రోడ్డు ఇవ్వాలి. నువ్వు రోడ్డు ఇవ్వాల్సినప్పుడు ఆ రోడ్డు ఇవ్వాల్సినప్పుడు కంపల్సరీ అది డొంక ఉండాలి. డొంక ఉండదు, ఎప్పటి నుంచి ఉంది, దానికి ఇవ్వరు అంటాడు. అఫ్ కోర్స్ మా కంపెనీ కూడా ఏం చేస్తున్నాం అంటే మేము ఎప్పుడైతే డెవలప్ అయిన తర్వాత అన్ని రోడ్స్ అని చేస్తాం. 20 feet రోడ్ ఇస్తున్నాం మేము. అంటే వేరే వాళ్ళ గురించి చెప్తున్నా, నేను ఫామ్ ల్యాండ్ గురించి చెప్తున్నా. మా కంపెనీ ఏం చేస్తే 20 feet రోడ్ ఇచ్చేసి దాన్ని గ్రామ పంచాయతీ గిఫ్ట్ చేసేస్తాం మేము. ఎందుకంటే మా పేరు మీద ఉంచుకోము అది. కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే మేము గిఫ్ట్ చేసుకున్న తర్వాత కూడా రోడ్ల మీద కూడా కొద్దిగా కల్టివేషన్ చేస్తాం. అంటే రోడ్లు ఇప్పుడు మనం వాడము, కొన్ని వాడే రోడ్లు మా ట్రాక్టర్ తిరగడానికి వాడతాము, వాటి మీద కూడా పంట పండిస్తాం. ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే భూతల్లి ఇచ్చే తల్లి ప్రతి ఇంచు భూమిని మనం ఆడుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం అనమాట. సో కాబట్టి తెలిసి తెలియక అంటారు అన్నదాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తారు. అది క్లియర్ కాదు అది. సో రోడ్స్ అనేది ఉంటాయి, ఆ రోడ్స్ కూడా మాకు లోకల్ గ్రామ పంచాయతీ మేము గిఫ్ట్ చేస్తాం. అది ఇప్పుడు మామూలుగా గుంట, 2 గుంటలు, 5 గుంటలు ఇట్లా అమ్ముతున్నారు చాలా మంది. అంటే గవర్నమెంట్ లో ప్రొవిజన్ ఉందా? అంత ఇట్లా ఎంతైనా అమ్ముకోవచ్చు అనే ప్రొవిజన్ ఏమైనా ఉందా?
ఉంటుందండి. మామూలుగా ఏంటంటే సింపుల్ సార్, మామూలుగా చాలా మంది ఏంటంటే అది నాకు క్లియర్గా తెలియదు, ఒక ఫేక్ జీవోనో ఒరిజినల్ జీవోనో నాకు తెలియదు. ఒక వ్యక్తి మినిమం ఫామ్ ల్యాండ్ కొనుక్కుంటే హాఫ్ ఎకర్ ల్యాండ్ మాత్రమే కొనుక్కోవాలి అని అంటాడు. హాఫ్ ల్యాండ్ అని ఒక జీవో ఉంది, అది ఫేక్ జీవో అనుకుంటాను నేను. గవర్నమెంట్ చూసారా, గవర్నమెంట్ నేను ఎక్కడ కనిపిస్తలేదు నాకు. జీవో నెంబర్ 30 అని అంటాడు ఒకడు, జీవో నెంబర్ పంచాయతీ రాజ్ శాఖ అని ఇంకొకరు అంటాడు, ఏదో సంథింగ్ చెప్తారు. వాస్తవానికి హాఫ్ ఎకర్ ల్యాండ్ కొనుక్కుంటే మినిమం కొంటే హాఫ్ ఎకర్ ల్యాండే కొనాలి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక పేద రైతు ఉన్నాడు, ఒక పేద రైతు ఊళ్ళో ఒక పేద ఉన్నాడు. వాని కాక 5 గుంటల భూమి ఉంది, 3 కొడుకులు, 2 బిడ్డలు, మొత్తం 5. గుంట భూమి వచ్చింది, గుంట భూమి వచ్చింది. ఇప్పుడు ఆయన అమ్ముకోవచ్చా లేదా? అమ్ముకోవచ్చు హ్యాపీగా. 5 గుంట, మరి ఇక్కడ హాఫ్ ఎకర్ కొనాలి కదా, 20 గుంటాస్ కొనాలి కదా మినిమం. అమ్మితే 20 గుంటాస్. రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి కొంటే అలా కొనాలనే నిబంధన ఉందేమో. లేదు, అది లేదండి, ఎవరు లేదు. ఇప్పుడు నీకు చెప్తున్నా, మామూలుగా ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కాపీ వల్ల క్లియర్ రాసే తెలుగులో, ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలు, తెలుగులో చెప్తాను మీకు నేను. ఆ తెలుగు రాష్ట్రం ఏం రాష్ట్రం ఈ భూమికి సంబంధించిన సర్వ హక్కులు ఇతనికి చెందుతాయి. ఇందులో మనులు కానీ, మాణిక్యాలు కానీ, ఖనిజాలు కానీ, ఇంకా ఇతరితర ఏమున్నా కానీ సర్వస్వం ఈయన హక్కుదారుడు అని చెప్పి నీకు రాస్తారనమాట. అంటే గవర్నమెంట్ మన డెమోక్రటిక్ కంట్రీస్లలో అలా ఉంటది. కానీ ఇప్పుడు అట్లా లేదేమో. అంటే దానిలో చెప్తా మీకు, చెప్తా ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటుంది దాని అదని. సో ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి సంబంధించి దాని సర్వస్వం అయినది, భూమి సర్వస్వం అయినది. ఆ సర్వస్వం అయినది అన్నప్పుడు గవర్నమెంట్ చెప్పడానికి రైట్ లేదు కదా. ఒకవేళ ప్రజా ప్రయోజనాల నిమిత్తము గవర్నమెంట్కి ఎప్పుడైనా అవసరం ఉన్నా కానీ ఈ ల్యాండ్ని తగిన పారిదర్శకాన్ని చెల్లించి తీసుకోవాలని నిబంధన ఉంటుంది. ఎక్కడైనా మీరు కస్టమర్ రైతుల దగ్గర తీసుకొని ఫ్రీగా తీసుకున్నాడు చూసిరా, అది ఇది ఎక్కడ కూడా డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్య దేశంలో ఉండదు ఇది. అదే రాజరిక దేశాలు అనుకోండి, అక్కడ సర్వస్వం రాజుది. అక్కడ ఉన్న రాజ్యం మొత్తం కూడా రాజు పేరు మీద ఉంటుంది. రాజు మనకి గిఫ్ట్ ఇస్తాడు. ఏ విధంగా 99 సంవత్సరాలు నీకు లీజుకి ఇస్తాడు. ఇప్పుడు మాకు దుబాయ్లో కూడా మా కంపెనీకి ప్రాపర్టీస్ ఉన్నాయి. అక్కడ అంతే ఉంటుంది, 99 years మాకు లీజ్ ఉంటుంది అంతే. దాన్ని అనుభవించాలంతే తప్ప నాకు సర్వ హక్కుదారుని కాదు నేను. రాజుకి చికాకులు అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ డెమోక్రటిక్ కంట్రీస్ లో, ప్రజాస్వామ్య దేశంలో కాదు ఇది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది కాదు, భూ చట్టంలో లేదు అది. సో కాబట్టి నువ్వు ఎంతైనా అమ్ముకోవచ్చు. ఇంతే అమ్ముకోవాలని చెప్పడానికి గవర్నమెంట్కి లేదండి. ఇంతే అమ్ముకోవాలని గవర్నమెంట్ లేదు. కాబట్టి అది ఫేక్ జీవో అంట నేను. ఆఫ్ కోర్స్ ఒకవేళ ఉంటే ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు హాఫ్ ఎకర్ కొన్నాడు, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ కోసం ఉండొచ్చు, కానీ అది ఉండకపోవచ్చు. కాబట్టి 80% అది ఫేక్, అది కాదు. ఎంతైనా అమ్ముకోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు.